ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో 5 వికెట్లు తీసిన బుమ్రా కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ద్వారా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ చారిత్రాత్మక రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బుమ్రా ఇంగ్లాండ్ గడ్డపై అత్యధికంగా 5 వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు బుమ్రా ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి. బుమ్రా 2018లో ఇంగ్లాండ్ లో తొలిసారి 5 వికెట్లు పడగొట్టాడు. 2018 ఇంగ్లాండ్ పర్యటనలో మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీశాడు. 2021లో తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఆడుతున్న తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీశాడు. అయితే బుమ్రా తన టెస్ట్ కెరియర్ లో మొత్తం 14 సార్లు ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన ఘనతను సాధించాడు. టెస్ట్ ఫార్మాట్ లో అత్యధికంగా 5 సార్లు వికెట్లు తీసిన భారత బౌలర్ గా అశ్విన్ కొనసాగుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే అత్యధికంగా 5 వికెట్లు తీసిన భారత పేస్ బౌలర్ కపిల్ దేవ్ ఉన్నాడు. అతను తన కెరియర్ లో 23 సార్లు ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశాడు. అయితే కపిల్ దేవ్, లాలా అమర్నాథ్, భువనేశ్వర్ కుమార్, బి చంద్రశేఖర్, విను మన్ఖడ్, చేతన్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ నిసార్, సురేంద్రనాథ్ వంటి భారత బౌలర్లు ఇంగ్లాండ్ లో తమ టెస్ట్ కెరియర్ లో 2 సార్లు ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశారు. ఇప్పుడు వాళ్ల రికార్డును బుమ్రా అధిగమించాడు. ఇంగ్లాండ్ గడ్డపై 3 సార్లు ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించి చారిత్రాత్మక రికార్డును నమోదు చేశాడు.